అందరికీ నమస్తే. రైతుల్లో ఒక కొత్త భయం స్టార్ట్ అయింది. ఏం భయం అంటే రైతు భరోసా రాని భూమి ఉన్నట్ట లేనట్ట. ఎందుకంటే ఒక రైతుకు ఒక 3 ఎకరాలు ఉందనుకో, వీళ్ళు ఇప్పుడు 3 ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చినామని చెప్తున్నారు. ఒక 3 ఎకరాలు ఉందనుకో ఒక రైతుకు సర్వే నెంబర్లో లేకపోతే 2 సర్వే నెంబర్లో, ఆ సర్వే నెంబర్లు 3 ఎకరాలు ఉన్నా ఓ ఎకరాన్నరకి రైతు భరోసా వచ్చింది. ఇంకా మిగతా దానికి రాలేదు. కొందరికి 3 ఎకరాలు ఉంటే 30-40 గుంటలు కూడా పడ్డది. మిగతా వాళ్ళకి ఇంకొక 2.5 ఎకరాలకు రాలేదు. ఒకటే సర్వే నెంబర్లో ఉన్న భూమి కూడా వాళ్ళలేదు. ఇదంతా పెద్ద కాంప్లికేటెడ్ అయి కూర్చున్నది. ఇప్పుడు అసలు ఎందుకు రైతుల్లో భయం ఉంది, ఆ వీడియో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రభుత్వం చేస్తున్న పని ఏంది, ఈ భూభారత్ వచ్చిన తర్వాత వచ్చే సమస్య ఏంది, అసలు రైతులు ఎందుకు భయపడుతున్నారు, ఈ విషయం మీద మాట్లాడదాం మనం. ఈ విషయం మీద మాట్లాడకన్నా ముందు ఈ వార్త చూస్తున్న మీకు అందరికీ నా కృతజ్ఞతలు. మీరు సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రైట్ సైడ్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, మీకు అన్ని వార్తలు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఇక వార్తలకు పోతే రైతు భరోసా మనకు రైతు బంధు 2018 ఎలక్షన్స్ ముందు నుంచి మనకు వస్తూ ఉంది. కానీ ఇప్పుడు రైతు భరోసా అని తీసుకొచ్చిన తర్వాత ఒక కొత్త ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఏం చేసిందంటే దాదాపు 8,500 సర్వే నెంబర్లు బ్లాక్ లిస్ట్లో ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకు బ్లాక్ లిస్ట్లో ఉన్నాయంటే దానికి 1,00,000 రీజన్స్ చెప్తారు వాళ్ళు. రైతు భరోసా ఇవ్వలేక బ్లాక్ లిస్ట్లో పెట్టినరా, లేకపోతే నిజంగానే అవన్నీ కాంప్లికేటెడ్ ఉన్నవా అనేది ప్రభుత్వం ఎవరి దగ్గర క్లారిటీ లేదు. అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర క్లారిటీ లేదు, బ్యాంకర్ దగ్గర క్లారిటీ లేదు. ప్రభుత్వంలో చెప్పాల్సిన వాళ్ళు ఎవరు చెప్తలేరు. చాలామంది రైతులు చెప్తున్నారు. నాకు ఒక రైతు ఫోన్ చేసింది నిన్న. ఆయన ఏమంటాడు, ఆయనకు 2 ఎకరాల పొలం ఉందంట, ఆయన భార్యకు 2 ఎకరాల పొలం ఉందంట. యాక్చువల్గా అయితే ఈ 2 ఎకరాలు సపరేట్ ఉంది కాబట్టి రైతు భరోసా వచ్చి ఉండాలి. కానీ వాళ్ళిద్దరికి కొద్దిగా వచ్చిందట. ఆయనకు 30 గుంటలకు వచ్చిందట, వాళ్ళ మిస్సెస్కి ఒక 20 గుంటలకు వచ్చిందట. మరి ఈయనకున్న 2 ఎకరాల్లో 30 గుంటలు పోతే మిగతా 1 ఎకరం 10 గుంటలు, అవతల మిస్సెస్కు 20 గుంటలకు వస్తే ఇంకా 1 ఎకరం 20 గుంటలు. వీడికి రైతు భరోసా రాలేదు. రాకపోతే ఏంది ఈ భూమి, ప్రభుత్వం వాళ్ళు చెప్పేది ఏంటంటే ఓ సర్వే నెంబర్లో బ్లాక్ లిస్టెడ్ అంటే దానిలో వీళ్ళు చెప్పే గుట్టలు పుట్టలు లేకపోతే వ్యవసాయానికి యోగ్యంగాని భూమి ఏమైనా ఉంటే ఆ సర్వే నెంబర్ మొత్తం బ్లాక్ లిస్ట్లో పెట్టామని చెప్తున్నారు. అది రీజనా? ఒకవేళ ఆ రీజన్ అయితే ఎప్పుడు అది మొత్తం క్లియర్ అవుతుంది అనేది తెలియదు. అది ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఇంకా అసలు మన దగ్గర ఒక లెక్క ఉంది. ఎవరైనా సరే భూమి అమ్ముతుంటే కొంటుంటే భూమి అమ్మే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? మాకు రైతు భరోసా వస్తుంది దానికి ఏం చెప్తారు, రైతు బంధు వస్తుంది అని చెప్తారు. భూమి కొనే వాళ్ళు కూడా రైతు బంధు వస్తుందంటే ఈ భూమి క్లియర్ అని చెప్పేసి కొంటారు. ఇప్పుడు చాలామంది రైతుల దగ్గర ఉన్న భూమిలో కొంత మేరకు మాత్రమే రైతు భరోసా వచ్చింది. ఇంకా చాలా దాదాపు కొందరికి సగం భూమికి వచ్చింది, కొందరికి పావు భూమికి వచ్చింది, కొందరికి ముప్పావు భాగానికి వచ్చింది. ఈ రాని భూమి యజమానులు ఈ రైతుల అవుతారా కారా, అసలు వాళ్ళకి ఈ భూమి ఉన్నట్టా లేనట్ట, ఇవన్నీ క్షేత్రస్థాయిలో ఎవరైనా పోయి పరిశీలిస్తే, క్షేత్రస్థాయిలో ఎవరైనా సర్వే చేస్తే తప్ప తెలిసే అవకాశం లేదు. కానీ ఆల్రెడీ సర్వే చేసిన తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్తో సర్వేలు చేసినాకనే మేము రైతు భరోసా ఇస్తున్నాం, వ్యవసాయ యోగ్యమైన భూమికి ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు ఒకవేళ పంట వేసిన దానికే ఇచ్చినాకుంటే, నాకు ఫోన్ చేసిన రైతు ఎక్కడైతే వ్యవసాయం పంట వేసిర్రో ఆ పంట వేసిన దానికి రాలేదు, పంట వేయలేదో దానికి వచ్చింది. ఈ 30 గుంటలు 20 గుంటలు ఆయనకు మిస్సెస్కి వచ్చిన దాంట్లో పంట వేయలేదు కానీ దానికి వచ్చింది. కానీ పంట వేసిన అసలు భూమికి రాలేదు. ఇట్లా చాలామంది రైతుల బాధ ఇది. ఇప్పుడు ఆ భూమికి వాళ్ళు ఓనర్లు అవుతారా కారా, ఈ ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుందో తెలియదు. ఇవన్నీ ఒక పక్క ఉన్నాయి. అందుకే ఇప్పుడు భూమి అమ్మాలి అంటే నీకు రైతు భరోసా వస్తానని అడుగుతారు వాళ్ళని. మాకు రైతు భరోసా 30 గుంటలుగా వచ్చింది అని చెప్తారు. చెప్తే మరి ఇంకా 1 ఎకరం 10 గుంటలు అది అమ్మనికే లేదా, కొనేవాళ్ళు డౌట్ పడతారు కదా. ఇప్పుడు మిగతా వాళ్ళు ఇంకొక 2 ఎకరాల భూమిలో కూడా 20 గుంటలకే రైతు భరోసా వచ్చిందంటే, ఇంకా 1.5 ఎకరం భూమికి రైతు భరోసా రాలేదంటే ఆ భూమి లీగలా కాదా? ఆ భూమి మీద ఏదో డౌట్స్ ఉంటాయి కదా. భూమిలో ఏముంటుంది, చిన్న ఎవరో మనకు పడరానోళ్ళు ఆ భూమి వివాదాలు ఉంది అంటేనే ఆ భూమి కొన్నికి ఎవరు రారు. అట్లాంటిది గవర్నమెంటే కాంప్లికేటెడ్ చేస్తే, గవర్నమెంటే ఆ భూమిని రైతు భరోసా ఇవ్వకుండా, రైతు బంధు ఇవ్వకుండా ఆ భూమిని ఐడెంటిఫై చేయకపోతే ఆ భూమిని అమ్ముకోవాలంటే రైతుకి ఎన్ని తిప్పలవుతాయి, అసలు ఆ రైతు ఆ భూమికి యజమాని అవుతాడా కాడా, ఇవే డౌట్స్ ఉన్నాయి చాలా వరకు. దీనికి తోడు ఉగాది నుంచి భూభారతి తీసుకొస్తామని చెప్తున్నారు. ఈ భూభారతిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. దాన్ని పరిశీలించిన వాళ్ళు చాలామంది చెప్తున్నారు, రైతు బంధులో
పాత ప్రాబ్లమ్స్, కొత్త ప్రాబ్లమ్స్ కలిసి 2,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2,00,000 సమస్యలున్నాయి. 2,00,000 కంప్లెయింట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ భూభారత్ తీసుకొచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ప్రాక్టికల్‌గా. ఉగాది తర్వాత వస్తదంట. ఇంకా తేలేదు వీళ్ళు. చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితాయి. అసలు కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు. ఎందుకు అనంటే ఇప్పుడు ఇప్పటిదాకా మనకు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మన పట్టా పాస్ పుస్తకాలు ఏముంది? కేవలం భూ యజమాని పేరు మాత్రమే ఉంది. కానీ వీళ్ళు కొత్త కాలం కూడా చేర్చిండ్రు దానిలో. ఆ కొత్త కాలం ఏంది? అనుభవదారుని కాలం. ఒకవేళ కౌలుదారుడు ఉంటే కౌలుదారుని పేరు కూడా వస్తది. ఒకవేళ కౌలు కాకుండా గుత్తకిచ్చాం అనుకోండి, ఆ గుత్తకిస్తే ఆయన పంట పండిస్తుంటాడు కాబట్టి ఆయన పేరు కూడా వస్తుంది. ఇప్పుడు పాస్బుక్కుల్లో 2 పేర్లు వస్తాయి. ఒకటి భూ యజమాని, ఒకటి భూ కబ్జాదారు. అంటే భూమిలో ఎవరున్నారు, ఎవరు వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళ పేర్లు కూడా వస్తుంది. అది ఎప్పుడంటే అప్పుడు పాస్ పుస్తకాలు మార్చుకునేది కాదు. ఈ సంవత్సరం తర్వాత మనకి ఇంకొకరికి ఇస్తాం, సంవత్సరం తర్వాత ఇంకొకరికి ఇస్తాం. ఇట్లా ఇచ్చినప్పుడల్లా ఈ సమస్య పెద్ద సమస్యగా అవుతుంది. ఎందుకంటే సంవత్సరం పాస్బుక్ మార్చుకోవాల్సి వస్తుంది. ఇట్లాంటి సమస్యలు చాలా భూభారతిలో ఉన్నాయి. దీనికి తోడు విఆర్ఓ, విఆర్ఏ ఇది కొత్తగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. విఆర్ఓ, విఆర్ఏ వ్యవస్థను మళ్ళీ తీసుకొస్తున్నారు. ఈ పోనీ ఎవరికైనా కొత్త వాళ్ళకి ఇస్తున్నారా, లేకపోతే ఏమైనా ఎగ్జామ్స్ పెట్టి రిక్రూట్ చేస్తున్నారా? ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తేనేమో సిస్టమ్ వేరే ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? వీళ్ళకే ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇప్పుడు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ఇవ్వాలంటున్నారు. ఎవరైతే ఏజ్ ఎక్కువైపోయి వారసులకు ఇవ్వాలనుకుంటున్నారు, వారసులు ఉంటారు కదా, వారసులు చాలామంది మాకు అవకాశం ఇవ్వండి, విఆర్ఏ, విఆర్ఓ ఉద్యోగాలు మేము చేస్తాం, మా ముత్తాత చేసిండు, మా తాత చేసిండు, మా నాన్న చేసిండు, మేము చేస్తామని చెప్పేసి వాళ్ళంతా గవర్నమెంట్ పైన ఒత్తిడి వేస్తున్నారు. కానీ గవర్నమెంట్ ఇంకా ఆ విషయాన్ని నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఎవరైతే అక్కడ ఇక్కడ డిపార్ట్మెంట్స్లో ఆల్రెడీ వాళ్ళను పాత గవర్నమెంట్ ఆ విఆర్ఏ, విఆర్ఓ తీసి వేరే పొజిషన్లకు పంపించిందో, వేరే డిపార్ట్మెంట్లకు మనం అడ్జస్ట్ చేసిందో వాళ్ళందరినీ మళ్ళీ బ్యాక్ తీసుకొస్తుంది ప్రభుత్వం. వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు ఇంతకుముందు ఎక్కడైతే విఆర్ఓ, విఆర్ఏలో పనిచేసినారో ఆ ఊర్లోనే వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వబోతుంది. ఆ విషయం మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత వ్యవహారం అంతా మారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే విఆర్ఓ, విఆర్ఓ వస్తే తీసేస్తారు. వీళ్ళు పెడతారు, వాళ్ళు తీసేస్తారు, మళ్ళీ వాళ్ళు పెడతారు, వీళ్ళు తీసేస్తారు. ఇదే నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏముంటుంది, వాళ్ళ జాబ్కి గ్యారంటీ లేదు. విఆర్ఓ, విఆర్ఏ జాబ్ వీళ్ళు ఇచ్చినా కూడా అవి ఇన్ని రోజులు ఉంటాయి, ఈ గవర్నమెంట్ ఉన్న రోజులే ఉంటాయా, నెక్స్ట్ బీఆర్ఎస్ వస్తే ఉండే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, సేమ్ వీళ్ళలాగానే కాంగ్రెస్ వాళ్ళలాగానే మేము ఇల్లు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఎవరన్నా ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఈ భూ కబ్జాదారుని కాలంలో కౌలుదారులు లేకపోతే గుత్తాదారులు ఇట్లాంటి వాళ్ళు పేర్లన్నీ వచ్చిన తర్వాత అసలు లోకల్లో వీళ్ళు చేసే రాజకీయాలు చాలా ఉంటాయి. ప్లస్ వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటుందో జాబ్ తెలియదు కాబట్టి వీళ్ళకు కొంత ఆశ ఉంటుంది, ఎవరికైనా ఆశ ఉంటుంది కదా ఉన్నప్పుడే పని చేసుకోవాలని. అట్లా కనుక ఎవరైనా మొగ్గితే, ఎవరైనా అట్లాంటి వ్యవహారం నడిపిస్తే యాక్చువల్ వీళ్ళని తొలగించిందే వీళ్ళు రకరకాల అక్రమాలకు పాల్పడుతున్నారు. అసలు ఒకరి భూమికి రాసేస్తున్నారు, ప్లస్ రైతులను బెదిరిస్తున్నారు, ప్లస్ అసలు ఒరిజినల్ రైతులను వదిలేసి డబ్బులు తీసుకొని వీరు రికార్డ్స్లో వేరే ఎక్కిస్తున్నారు. ఇట్లాంటి నడుస్తున్నాయి. ప్లస్ గవర్నమెంట్ ఇంకొక కీలకమైన నిర్ణయం తీసుకున్నది, ఆన్లైనే ఉంటుంది. సేమ్ టైం మళ్ళీ ఫిజికల్గా బుక్కులు మెయింటైన్ చేస్తామని చెప్తున్నారు. ఇంతకుముందు బుక్కులే ఉండేది, ఆన్లైన్లో అసలు దొరికేది కాదు. లాస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం ఈ బుక్కులు అసలు బంద్ చేసేసి మొత్తం ఆన్లైన్ పెట్టేసిండ్రు. ఆన్లైన్లో చూసుకోవచ్చు ఎవరైనా. వీళ్ళు ఇప్పుడు ఏంది, ఆన్లైన్లో చూసుకునే అవకాశం ఉండదో చెప్తలేరు భూభారతిలో. కానీ వీళ్ళు మొత్తం బుక్కులు మెయింటైన్ చేయాలి. మళ్ళీ విఆర్ఓలు, విఆర్ఏలు మళ్ళీ ఎప్పటిలాగానే పెద్ద రిజిస్టర్లు పెట్టుకొని ఊర్లలో పోయి రచ్చకడ మీద కూర్చొని ఈ రైతు వస్తే ఆ రైతు వస్తే ఎవరైనా ఇంకా వ్యవహారాలన్నీ నడుస్తూ ఉంటాయి. పైసలకు ఆశపడ్డలు రకరకాలుగా దాన్ని తలకిందులు చేసే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఆ బుక్కుల సిస్టమ్ కనుక తీసుకొస్తే మళ్ళీ వాళ్ళు బుద్ధి ఉన్న పేర్లు రాసే అవకాశం ఉంటుంది. అసలు ఉన్న పక్కన పడేసి కౌలుదారుని పేరు, అసలుదారుని పక్కన పెట్టేసి కబ్జాదారుని పేరు, దానిలో ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళు గుత్తేదారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ పేర్లు తీసుకొచ్చి అవి కనుక రాస్తే మళ్ళీ ఇట్లాంటి సమస్యలు చాలా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే అసలు ఆ భూమి రైతుకు ఉన్నట్టా లేనట్టా అనే విషయం మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ఇన్ని రోజులు ఇట్లా పెండింగ్ పెట్టుకుంటారు. మీరు రైతు భరోసా ఆల్రెడీ ఇస్తామని స్టార్ట్ చేసినారు 3 ఎకరాల వరకు, చాలామందికి రాలేదు, అది వేరే విషయం. ఇంకా చాలామందికి రావాల్సి ఉంది. 3 ఎకరాల పైన ఉన్న రైతులు చాలామంది ఎదురు చూస్తున్నారు. కానీ మీరు ఈ సగం రైతు బంధు ఇవ్వడం వల్ల భూమి రికార్డ్స్లో ఉన్న వాళ్ళ దగ్గర పాస్ పుస్తకం ఉన్నా మీరు రైతు భరోసా ఇచ్చే కాడ లేదు, మేము ఏదో కనిపెట్టినామని, ఇక్కడ ఇది వ్యవసాయ యోగ్యమైన భూమి కాదని మీరు ఉన్నవరకే తక్కువ భూమికి ఇచ్చుకుంటా పోతే అసలు మొత్తం రైతులకు ఎసరు పెట్టే అవకాశం ఉంది. అసలు రైతులు ఏమనుకుంటారు, పాస్బుక్ చూసి నాకు 3 ఎకరాల పొలం ఉందని అనుకుంటారు. మీరు అరెకరాకో 1 ఎకరాకో రైతు భరోసా ఇస్తే మిగతా భూమి పాస్ పుస్తకం ఉంటుంది, కానీ వ్యవసాయం ఆయన చేస్తుంటాడు. మళ్ళీ వ్యవసాయం రైతు పాస్ పుస్తకం ఓనరో లేకపోతే కౌలుదారుడో లేకపోతే గుత్తకిస్తే గుత్తాదారుడో ఎవరెవరు వ్యవసాయం చేస్తూ ఉంటారు. కానీ ఆ భూమిని అమ్మడానికి లేదు. ఆ భూమిని అమ్మాలంటే
ఎవరైనా సరే రైతు భరోసా వస్తుందా, పడ్డదా నీకు అని అడుగుతారు. పడలేదు అని అంటే ఆ సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి అసలు దీనిలో చాలా చాలా సమస్యలు ఉన్నాయి. అందుకే నేను రైతుల్లో భయం అని పెట్టిన. చాలామంది ఊర్లలో అదే మాట్లాడుకుంటున్నారు. అరే నాకు ఇంతే వచ్చింది, నాకు 2 ఎకరాల పొలం ఉంది, నాకు 20 గుంటలకే వచ్చింది. కొంతమందికి అయితే ₹200, ₹300 కూడా పడ్డది రైతు భరోసా. అదేం లెక్కనో తెలియదు. 2 ఎకరాలు ఉంటే ₹250, ₹300 రైతు భరోసా వచ్చిందంటే వాళ్ళు చాలా తక్కువ భూమిని క్యాలిక్యులేట్ చేసినాడు గవర్నమెంట్. ఆ మిగతా భూమి మరి యజమాని ఎవరు? గవర్నమెంట్ యజమానా, లేకపోతే ఆ రైతు యజమానా, లేకపోతే ఇంకేమన్నా వేరే వాళ్ళని యజమాని చూపిస్తుందా ప్రభుత్వం? ఇట్లాంటి కాంప్లికేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా క్రియేట్ చేసి పెట్టింది. వాటిని ఎప్పుడు సాల్వ్ చేస్తారో తెలియదు. అసలు భూభారతి వస్తే సాల్వ్ అయ్యే సమస్యలేనా అవి? వాళ్ళ సాల్వ్ కాకపోతే ఇంకా కొత్త కొత్త సమస్యలు వస్తాయి. ప్రాక్టికల్గా పోయినప్పుడు అంతే కదా, మనం పేపర్ రాసుకున్నప్పుడు చాలా తక్కువ సమస్యలు వస్తాయి. కానీ ప్రాక్టికల్గా గ్రౌండ్లోకి దిగినప్పుడు అంటే భూభారతి వచ్చినప్పుడు దానిలో ఉత్పన్నమయ్యే సమస్యలు చాలా వరకు ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి సమస్యలను వచ్చే కన్నా ముందు ఈ సమస్య పరిష్కారం చేయకపోతే అసలు రైతులకు పొలం ఉన్నట్టా లేనట్టా అనే విషయంలో చాలా చాలా అనుమానాలు వస్తాయి, చాలా గొడవలు జరుగుతాయి. రేపు నాడు వచ్చి నీకు 30 గుంటలకే రైతు భరోసా వచ్చింది, ఇంకా ఎకరానికి రైతు భరోసా రాలేదు కాబట్టి ఎకరన్నర నాది అంటాడు ఎవరో ఒక బలమున్న నేత. రాజకీయంగా లేకపోతే ఆర్థికంగా కొద్దిగా మాట పలుకుబడి ఉన్నాయన ఈ ఎకరన్నర నాది అని చెప్తే రైతు మాట్లాడడానికి అవకాశం లేదు. రైతు భరోసాని కిందకే వచ్చింది కదా, మిగతా ఎకరన్నరకు రాలేదు. కాబట్టి ఆయన ఏం మాట్లాడాలి? ఆ రైతుకు మాట్లాడడానికి దమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? రైతు బంధు పడ్డప్పుడు రైతు బంధు నాకు పడ్డదయా అంతే చూపిస్తాడు, ఒక మెసేజ్ చూపిస్తాడు, లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తాడు, ఇగో నాకు వచ్చింది ఇది నాది అని. ఇప్పుడు ఇవన్నీ రాగానే చాలామంది భుజబలం ఉన్నోళ్ళు, కండబలం ఉన్నోళ్ళు పోయి కబ్జాలు చేస్తున్నారు. అట్లాంటిది మీరు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా సృష్టించి పెడితే రేపు నాడు నోరున్నోడు పోయి దాన్ని కబ్జా చేస్తే రైతు ఏం చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది. రైతు మళ్ళీ కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి రైతుల్లో చాలా వరకు భయం ఉంది. ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు మీరు భరోసా ఇవ్వని భూమి యజమాని ఎవరు? రైతు అవుతాడా లేకపోతే ఎవరైతారు? ఒకవేళ కాకపోతే ఏంటి ప్రాబ్లం? లేకపోతే ప్రాబ్లం సాల్వ్ చేసి ఆ భూమిని వాళ్ళకు రైతులకు హ్యాండ్ ఓవర్ చేస్తారా, లేకపోతే ఆ పట్టా పాస్ పుస్తకంలో ఉన్నట్టుగా మీరు రైతు భరోసా ఇస్తారనే విషయంలో అయితే క్లారిటీ రావాల్సి ఉంది. రేపు భూభారతి వచ్చే లోపల ఇది చేయకపోతే భూభారతి సమస్యలు, ఈ సమస్యలు, తర్వాత కబ్జాదారులు పెరిగిపోవడము, వీఆర్ఓలు చేసే వ్యవహారాలు, ఇట్లాంటి చాలా చాలా తెర మీదకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైతులు మాత్రం తీవ్రంగా భయపడిపోతున్నారు. మా భూమి మాకు వస్తుందా రాదా, మా భూమి మాకు ఉన్నట్టా లేనట్టా, ఆ భూమికి మేము ఓనర్లం అవుతామా కామా, అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ప్లాన్ ఏందనేది రైతులకు తెలుస్తలేదు. కాబట్టి వాళ్ళంతా చాలా చాలా పరిశాలను అయితే కనిపిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.